అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. యాక్చువల్గా ఈరోజు వీడియో చేయకూడదు అనుకున్నాను, కాకపోతే కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ అవుతున్నాను వల్ల చేద్దాం అనుకుని చేస్తున్నాను. ఎవరిదో కాదు, బోరగడ్డ అనిల్ వీడియో. ఇతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయి కారు కూతలు కూశాడో అలాంటివి మాటలే ఎందుకు మాట్లాడాడు ఏంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసేసి అతను 245 రోజులు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు జగనే బెయిల్ ఇప్పించాడనేసి, నాకు జగన్ అన్నగా ఉన్నాడనేసి, నేను జగన్ ప్రియశిష్యుని అనేసి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మాకు బోరగడ్డ అనిల్కు ఎటువంటి సంబంధం లేదు అనేసి వాళ్ళు ముక్తకంఠంతో చెప్పేస్తున్నారు. కాకపోతే ఇతను ప్రతి ఇంటర్వ్యూలోనూ గమనిస్తున్నాను, ఇతను మాత్రం నాకు జగన్ ప్రియశిష్యుని అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఇతనికి బలుపు ఇంకా తగ్గలేదనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని వాడెవడు నన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి వాడెవడు వీడెవడు అంటూ అధికార ప్రతినిధుల మీద ఇతను జులాయిస్తున్నాడు. నాకు బెయిల్ ఇప్పించిన వాటిలో మెయిన్ లాయర్ల వాళ్ళు నాకు జగన్మోహన్ రెడ్డి గారే బెయిల్ ఇప్పించారని చెప్పుకుంటూ, అలాగే బెయిల్ తెచ్చిన లాయర్లు చాలా పెద్ద లాయర్లు అని చెప్తూ మన రాష్ట్రంలో ఇద్దరికే పనిచేశారు, సిఐడి అధికారి ఆంజనేయులు గారికి నాకు మాత్రమే ఆ లాయర్స్ పనిచేశారనేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. కాకపోతే 2023 అనుకుంటా అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు చింతమనేని గారి మీద కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారి పైన అప్పుడు ఆయన రాళ్లదాడి కావచ్చు, ఇలాగా దాదాపుగా అందరి ఎమ్మెల్యేలను కావచ్చు, దాదాపుగా ఎంపీలను కావచ్చు, చాలా మందిని బెదిరించాడు. ఈయన మీద దాదాపుగా 50 కేసులు ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు. ఇతను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు ఏ విధంగా రెచ్చిపోయాడో ఆయన బూతు పురాణం ఒక్కసారి చూద్దాం. 2 నిమిషాలు చూడండి. రోజు 10 మందితో కొడుకునేది సాఫ్ట్వేర్ వైఎస్ఆర్ అందరూ చేస్తావా? నా కొడుకు బయటికి రావాలా, వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు కదా. నీతో ఏ నా కొడుకు మాట్లాడుతున్నావు వాడి నా కొడుకు నీకు వానికి మొదలింగి వెంకటగిరి మాన్యాలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉంటాయి. నీ అమ్మ నా కొడక ఏనిగలా తింటాం, ఏనిగ ఎరిగినట్టు ఎరగటం కాదు నా కొడక. నీ అమ్మలో కొడక, నీ అమ్మ నా కొడక నువ్వు ఏకి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరగడ్డ అనిల్ కుమార్ కాదు. దమ్ముంటే నువ్వు నా కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అవుతుంది, ఆడికి పడితే పోయి ఆడికి పోయి ఒంగుంటది. అది పెద్ద బ్రోతల్, యూకేలో బ్రోతల్ కంపెనీ నడుపుతుందని చాలా మంది చెప్పారు. ఇంట్లో యాంగర్ గా సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ అలాంటి అప్పు చెప్పాలి. దేనికి అర్థమైందిగా? పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా గంటలో గంటే వాడు యాడున్నా పెట్టుకుని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులు లేదు. ఈ విధంగా బోరగడ్డ అనిల్ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు లోకేష్ గారిని కావచ్చు, అప్పటి ఎమ్మెల్యేలను కావచ్చు, అధికారులు కావచ్చు, లేడీస్ని కూడా చాలా దుర్భర్షలాడుతూ ఎవరిని లెక్కతనం లేకోకుండా మాట్లాడినటువంటి బోరగడ్డ అనిల్ 245 రోజులు దాదాపుగా 9 నెలలు జైలు జీవితం వచ్చిన తర్వాత కూడా మారింటారని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ మీద పడి వాళ్ళు బెయిల్ ఇప్పించారు, ఇల్లు బెయిల్ ఇప్పించారు అనేసి అందరి మీద పడుతూ ఆయన చాలా నష్టం వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిగిస్తున్నాడు. బోరగడ్డ అనిల్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని అంటూ నాకు ఆ పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. కాకపోతే ఆ పార్టీ అధికార ప్రతినిధి మాత్రం కారుమూరి వెంకటరెడ్డి గారు మాత్రం మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాడు. ఆయన మాటలని ఒకసారి విందాం. నేను అధికారికంగా చెప్తున్నా, బోరగడ్డ అనిల్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నేను ఆ రోజు స్టేట్ జాయింట్ సెక్రటరీ హోదాలో చెప్పా, ఈ రోజు అధికార ప్రతినిధి హోదాలో కూడా చెప్తున్నా. నాకు కావాలంటే మీరు పాత వీడియోలు తీసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయినా నేను కూడా ఒకటి. ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడితే అరెస్ట్ చేయకుండా అంటే బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు అలాంటి
చెప్పులు తీసుకుని అంతానా మెడల్లో పెట్టి లాగి తంతాను ఒక్కొక్కటి పట్ట పొలిటికల్ పెడతాను ఏం సార్ మీరు కూడా నన్ను మరి అట్లాంటి మాకేం సంబంధం అసలు ఈ విధంగా బోరుగడ్డ అనిల్కు మాకు ఎటువంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కాకపోతే టోటల్ హోల్గా చెప్పుకోవాల్సి వస్తే వైఎస్ఆర్సీపీకి మాత్రం ఆయన పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవాలి. కాకపోతే వీళ్ళు మాకు సంబంధం లేదని అంటున్నారు. ఏదేమైనా కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ పార్టీకి నష్టమని చాలామంది చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.